దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామములో వందనములు. ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆదివారపు లైవ్ కార్యక్రమాన్ని మనమందరం కూడా ప్రారంభించుకుందాం. మరి కరెంటు లేని కారణాన్ని బట్టి మరి లైవ్ కార్యక్రమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. క్షమించాలి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభు, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము పాట పాడి వాక్యంలోకి వెలుచుండగా ఏ వాక్యము మాకు అవసరమైనదో ఆ వాక్యమును అందించి నీ కృపతో మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి నడిపించమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి అక్సా వచ్చి ఒక పాట పాడుతుంది. హల్లెలూయా. సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలనే ఆశయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలనే ఆశయ్యా. నీవే నా ఆశయ్యా, నీవే నా శ్వాసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీకై బ్రతకాలనే ఆశయ్యా. నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. ఎదురైనా సింహాల బోనులో నన్నడ్డగించిన అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులో నన్నడ్డగించిన నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలని. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలని. షడ్రక్ మేషక్ వలె అబేద్నగో వలె దానియేలు వలె యేసయ్యా, నీకై బ్రతకాలనే ఆశయ్యా. షడ్రక్ మేషక్ వలె అబేద్నగో వలె దానియేలు వలె యేసయ్యా, నీకై బ్రతకాలనే ఆశయ్యా. నీ సేవలోనే
నా తుది శ్వాసను విడవాలనే యేసయ్యా, నీకై బ్రతకాలనే ఆశయ్యా. ఎండమావులే ఎదురైనా, ఆశ నిరాశలు ఎన్నో కలిగిన, ఎండమావులే ఎదురైనా, ఆశ నిరాశలు ఎన్నో కలిగిన, ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు, వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు. ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు, వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు. మగ్దలేనా వలె, సమరయ స్త్రీ వలె, సారెపతు స్త్రీ వలె యేసయ్యా, నీకై బ్రతకాలనే ఆశయ్యా. మగ్దలేనా వలె, సమరయ స్త్రీ వలె, సారెపతు స్త్రీ వలె యేసయ్యా, నీకై బ్రతకాలనే ఆశయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలనే యేసయ్యా, నీకై బ్రతకాలనే ఆశయ్యా. నీవే నా శ్వాసము, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలనే యేసయ్యా, నీకై బ్రతకాలనే ఆశయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామములు వందనములండి. మరి మనము ప్రకటించుకున్నటువంటి విధంగా వాక్య భాగంలోకి వెళ్దాం. యాకోబు. ఈ యాకోబు అనగానే ప్రియులారా, మనకి బైబిల్ గ్రంథంలో మరి మన పితరుడైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళు ముగ్గురు కూడా మన పితరులు. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క ఆది కాండములో మనము చూసినట్లయితే యాకోబు గురించి మరి మొట్టమొదట అబ్రహాము గురించి 12వ అధ్యాయం నుంచి, అదేవిధంగా ఇస్సాకు గురించి, అదేవిధంగా యాకోబు గురించి మరి మనకి కనబడుతూ ఉన్నది ప్రియులారా. అయితే ఆది కాండములో మరి మెయిన్గా అబ్రహాము మనకు కనబడుతూ ఉంటాడు. అబ్రహాము మూల పురుషుడిగా దేవుడు ఆయన్ని లెక్కించి ఉన్నాడు. అదేవిధంగా ఇస్సాకు మూల పురుషుడిగానే ఆయన్ని కూడా దేవుడు లెక్కించి ఉన్నాడు. యాకోబు కూడా, ఈ ముగ్గురికి కూడా దేవుడు ఒకటే వాగ్దానం, నేను
మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మరి దీవిస్తాను, ఇసుక రేణువుల వలె మీ సంతానాన్ని చేస్తానని ఈ ముగ్గురికి ఒకటే వాగ్దానమునిచ్చినటువంటి వాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. అయితే ఈ ముగ్గురిలో ప్రియులారా యాకోబు గురించి మనము మరి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. యాకోబు ఆయన యొక్క జీవితం ఏ విధంగా మలుపులు తిరిగింది, తన యొక్క జీవితంలో తాను ఏమి కోరుకున్నాడు, ఆయన ఏ విధంగా మరి జీవించాడు, ఆయన ఈ లోకపరంగా ఏ విధంగా ఉన్నాడు ఏంటి అని అంటే, యాకోబు మరి ఆయన మరి మోసగాడుగా మనకు కనబడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మోసగాడు, ఈ యొక్క యాకోబు మోసగాడు అని మరి బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, మరి చిన్నవారు పెద్దవాడు ఇద్దరు కూడా ఎదిగారు. వారిరువురు కూడా చూడండి, మరి పెద్దవాడు మరి వేటాడేవాడట. అతను మరి వెళ్ళి మరి అడవిలోకి పోయి వేటాడేవాడు, మరి అడవి మాంసం తీసుకొచ్చి తన తండ్రికి పెట్టేవాడు. మరి యాకోబు మాత్రం ప్రియులారా మరి గుడారాలలో నివసించేవాడు అని రాయబడి ఉన్నది. చూడండి 25వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతున్నాను. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరియరి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు ఇచ్చినటువంటి వేట మాంసమును తినుచుండెను గనుక అతను ప్రేమించను. రెబకా యాకోబును ప్రేమించను. మరి వీరిరువురు కూడా, ఇస్సాకు రెబకాలిద్దరు కూడా, ఇస్సాకు వేట మాంసము తినటం మూలాన తన కుమారుడైనటువంటి పెద్ద కుమారుడిని ప్రేమించేవాడుగా ఉన్నాడు. రెబకా మరి తన చిన్న కుమారుడిని ప్రేమించేదిగా ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, రెబకాని చాలామంది తప్పుపడుతూ ఉంటారు. ఏంటి అనంటే, మరి ఒక దీవెన తీసుకునేటువంటి సమయం వచ్చినప్పుడు, ప్రియులారా, మరి రెబకా తన యొక్క చిన్న కుమారుడికి వేషమును ధరింపజేసి మరి ఆ యొక్క ఒంటె రోమములను మరి పెట్టి ఆమె మరి అతన్ని ప్రోత్సహించింది మరి అనేది అపవాదం. చాలామంది అయ్యగారులు చెప్తూ ఉంటారు ప్రియులారా. కానీ దేవుని చిత్తం ఏమై ఉన్నది, వారి పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నది? దేవుడు 2 జనపదములు నీ గర్భంలో ఉంటారు, వారు మరి పెద్దవాడు మరి చిన్నవాడికి దాసుడవుతాడు అని చెప్పాడు దేవుడే. మరి అలాంటప్పుడు దేవుని చిత్తాన్ని మర్చిపోయినటువంటి మనమందరం కూడా ఏమంటూ ఉంటామంటే, రెబకా తప్పు చేసింది అంటూ ఉంటాం. లేదంటే దేవుని యొక్క ప్రణాళికలో యాకోబుని దేవుడు దీవించాడు. ఎట్లా దీవించాడు? మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, మరి ఇక్కడ యాకోబు ఏశావు ఎప్పుడు అడవికి వెళ్ళిపోయి అతను మరి వేటాడేవాడు. యాకోబు మాత్రము గుడారాలలో నివసించి మరి తాతగారి దగ్గర, ఇక్కడ చూసినట్లయితే యాకోబు సాధువై గుడారాలలో నివసించను అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఏశావు అడవిలో ఉండేవాడు, యాకోబు గుడారాలలో ఉండేవాడు, అంటే ఇంట్లో ఉండేవాడు. ఇప్పుడు అడవిలోకి వెళ్ళిపోయి వేటాడేవాడు, ఆ వేట పని మీదనే ఉండేవాడు ఏశావు. మరి యాకోబు మాత్రము గుడారాలలో ఉన్నప్పుడు ప్రియులారా, మరి తన తాతగారైనటువంటి అబ్రహాము గారుతో సహవాసం ఉండేది. అబ్రహాము గారికి టీ కావాలంటే టీ ఇచ్చేవాడు, అబ్రహాము గారికి ఏది కావాలంటే అది పరిచర్య చేసేవాడు. అబ్రహాముతోటి మరి యాకోబు యొక్క పరిచయం ఉన్నప్పుడు ప్రియులారా, మరి యాకోబు అబ్రహాముతో గడుపుతూ ఉన్నప్పుడు మరి అబ్రహాము యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయండి మనకు బాగా తెలుసు. ఏంటి అనంటే, అబ్రహాము
తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క యాకోబుకి ఫీడ్ చేసేవాడు. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, ఆకాశ నక్షత్రాలను చూడు, అంతకంటే నీ జనాంగాన్ని ఎక్కువగా చేస్తానన్నాడు, ఇసుక రేణువులను చూడు, అంతకంటే నీ జనాంగాన్ని ఎక్కువగా చేస్తానన్నటువంటి మాటలు అబ్రహాములో నుంచి రాలేదా? వచ్చాయి. ఇక్కడ రాయబడి ఉండలేదు, కానీ తాతగారిని కలుసుకున్నప్పుడు, తాతగారి దగ్గర పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు తనకి ఏదైతే చెప్తూ ఉంటాడో, ఏ రకంగా అయితే దేవుడు మాట్లాడాడో ఆ విషయాలన్నీ కూడా మరి నేను 25 సంవత్సరములు దేవుని దగ్గర నేను వెయిట్ చేశాను. మరి మీ నాన్నగారిని కనటానికి నేను చాలా తిప్పల పడ్డాను. మరి 25 సంవత్సరముల ప్రభు దగ్గర నేను వెయిట్ చేయవలసి వచ్చింది. నేను 75 సంవత్సరాల ఈడులో దేవుడు నాకు వాగ్దానం చేశాడు, కానీ 25 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత నా గర్భంలో నుంచి ఆ యొక్క నీ యొక్క తండ్రి పుట్టాడయ్యా అనేటువంటి మాటలు ఖచ్చితంగా యాకోబు విని ఉండాల్సిందే. ఎందుకు అనంటే మనం కూడా ప్రియులారా మన పిల్లలకి ప్రార్థన చేసుకొని చెప్తూ ఉంటాం, మన పిల్లలకు బైబిల్ చదువు అని చెప్తూ ఉంటాం, యేసయ్య గొప్ప దేవుడా అని చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తూ ఉంటామండి? వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకోవాలి, వాళ్ళు కూడా నా వలె మరి ప్రార్థించేవారుగా ఉండాలి, వారి జీవితం బాగుండాలి అని మనమే చెప్తూ ఉంటాం. మరి భక్తుడైనటువంటి అబ్రహాము ఆ గుడారాలలో నివసించేటువంటి యాకోబుకి చెప్పలేదంటారా? ఖచ్చితంగా చెప్పారు. దేవునికి స్తోత్రం. అయితే జ్యేష్ఠత్వం మాత్రం ఆ యొక్క ఏశావుదే అనేటువంటి రూఢి కూడా మరి ఆయన మైండ్లో ఉంది, యాకోబు మైండ్లో ఉన్నది. జ్యేష్ఠత్వం ఎవరిదండి? ఏశావుది. ఎందుకంటే మొట్టమొదట పుట్టాడు కాబట్టి అతనిదే జ్యేష్ఠత్వం. ఒక సందర్భం వచ్చింది యాకోబుకి. ఏంటి అనంటే ఇంటి దగ్గర కూర వండుకుంటున్నాడు, చిక్కుడుగాయల కూర వండుకుంటున్నాడు. అన్నగారు అడవిలో నుంచి ఆకలితో వచ్చి అన్నాడు, అరే తమ్ముడా నాకు భోజనం పెట్టు అంటే, నేను పెట్టను, నువ్వు నాకు నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను పెడతానంటాడు. దేవునికి స్తోత్రం. జ్యేష్ఠత్వం గురించి ఎవరు చెప్పారండి? యాకోబుకి జ్యేష్ఠత్వం గురించి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు అంటే మరి తాత అయినటువంటి అబ్రహాము, మరి ఇస్సాకులు, మరి రెబకాలు చెప్పి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అతనికి మాట్లాడుకుంటూ ఉంటుంటే మరి అర్థమై ఉండొచ్చు. అంటే నువ్వు జ్యేష్ఠత్వాన్ని తీసుకో అని చెప్పలేదు, కానీ జ్యేష్ఠత్వం యొక్క విలువ, జ్యేష్ఠుడిగా పుడితే మరి కుటుంబంలో మరి జ్యేష్ఠుడిగా పుడితే చాలా లాభాలు ఉంటాయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తిలో కొంతవరకు ఆ యొక్క జ్యేష్ఠుడికి కేటాయిస్తారు. జ్యేష్ఠుడిగా ఉంటే చాలా లాభాలు ఉంటాయి. అది జ్యేష్ఠత్వం దేవుడి వాళ్ళు, కానీ మనం తీసుకునేది కాదు అన్నది ఈ యొక్క యాకోబుకి అర్థమైందండి. అందుకోసమే నువ్వు జ్యేష్ఠుడు కదరా, నువ్వు జ్యేష్ఠత్వం నీదే కదా, నువ్వు నాకు మరి నేను నీకు భోజనం పెట్టాలంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వాలి అన్నాడు. అరే నువ్వు ఇప్పుడు నాకు భోజనం పెట్టుకుంటే నేను చచ్చిపోతాను, కాబట్టి మరి నీవు నాకు మరి అదే తీసుకోరా, నాకు భోజనం పెట్టు, నువ్వు తీసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. అది తప్పు కిందకు వచ్చిందంటే దేవుని దగ్గర జ్యేష్ఠత్వాన్ని నువ్వు తీసుకోరా అన్నాడు, ఒట్టిగానే అన్నాడు బహుశా, కానీ అది దేవుని ఎదుట దేవుడు ఒక గిఫ్ట్ నీకు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు తృణీకరించకూడదు. దేవునికి స్తోత్రం. ఏముందలే ఈ గిఫ్ట్ అనుకోవద్దు. నీకు పాటలు పాడే గిఫ్ట్ దేవుడిచ్చాడా, దాన్ని తృణీకరించబాకు. పాటలు పాడు, వాక్యం చెప్పేటువంటి గిఫ్ట్ నీకు ఇచ్చాడా, దాన్ని తృణీకరించమాకు, దాన్ని త్రోసివేయమాకు, దాన్ని ఆస్వాదించు. నీకు సమయం దొరికినప్పుడల్లా ఆ గిఫ్ట్ని ఉపయోగించుకో. దేవునికి స్తోత్రం. జ్యేష్ఠత్వం స్వతహాగా మొట్టమొదట పుట్టినవాడే జ్యేష్ఠుడు. అయితే ప్రియులారా ఆ యొక్క చిక్కుడుగాయల కూర తిన్నాడు, జ్యేష్ఠత్వం నీకేరా అన్నాడు. అయిపోయిన తర్వాత ఒక సందర్భం వచ్చింది. నాయనా మరి నీవు మంచి ఏట మాంసం తీసుకొచ్చి నాకు పెట్టు, వేటాడు
అడవిలోకి వెళ్ళి మంచి మాంసం చేసుకొచ్చి పెట్టు, నేను నిన్ను దీవిస్తాను అని మరి ఏశావుకు చెప్తుండగా మరి రెబెకా విన్నది. దేవునికి స్తోత్రం. రెబెకాకు ఆలోచన ఉంది. ఏమనో తెలుసండి, మరి దేవుడు మరి చిన్న కొడుకుని దీవిస్తానని చెప్పాడు కదా అన్నటువంటి మైండు ఆమెలో ఉన్నది. ఆమెకే వాగ్దానం చేశాడు దేవుడు, నీ ఇద్దరు కుమారులలో మరి పెద్దవాడు మరి చిన్నవాడు, మరి పెద్దవాడి కంటే చిన్నవాడు గొప్పవాడు అవుతాడని చెప్పాడు కదా. మరి ఈ యొక్క ఇస్సాకేంటి, మరి పెద్ద కుమారుడిని దీవిస్తానంటున్నాడు అనేటువంటిది మైండ్లో పడ్డది. వెంటనే నా కుమారుడా, నీవు మరి దేవుని యొక్క వాగ్దానమును పొందుకున్నవాడు, దేవుడు నువ్వు గర్భంలో ఉన్నగానే నీ గురించి చెప్పాడు కాబట్టి మరి నువ్వు త్వరగా ఒక మేకను సిద్ధం చేయి, మంచి మాంసము నేను మీ తండ్రికి ఏ వంటకము కావలసి ఉన్నదో ఆ వంటకాన్ని నేను చేస్తానయ్యా అని చెప్పి, అమ్మా వద్దు అంటాడు యాకోబు, నాకు శాపం వచ్చింది, ఒకవేళ అన్నయ్య మరి రోమములు కలిగినటువంటి శరీరం కలిగి ఉన్నాడు, నేను నున్న శరీరాన్ని కలిగి ఉన్నాను కాబట్టి మరి నాకు ఆశీర్వాదం రాకపోగా శాపం వచ్చిద్దమ్మా అంటే, ఒకవేళ నీవు ఆ యొక్క శాపము నాకు వస్తే వచ్చింది కానీ నీకు రాకుండా మరి నేను కాపాడుతానంటుంది. అదేవిధంగా ఆ యొక్క రోమాలు కలిగినటువంటి చర్మాన్ని కప్పి మరి మంచి వంటకముతోటి మరి ఆ యొక్క ఇస్సాకు దగ్గరకు పోయినప్పుడు ఆ ఇస్సాకు తిని ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడు అంటే ప్రియులారా, మరి గర్భఫలము ఆశీర్వదించబడిద్ది, భూఫలము ఆశీర్వదించబడిద్ది, నువ్వు గొప్పవాడవగా ఉంటావు, నీవు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటావు అని చెప్పి గొప్ప దీవెనలన్నీ కూడా యాకోబుకి ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. నిజంగా దీవించబడినటువంటి వ్యక్తిగా ఆ యొక్క యాకోబు అక్కడ కనబడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. దీవెనలో పొందుకొని యాకోబు బయటకు వస్తాడు. ఆ తర్వాత వేట మాంసం తీసుకొని పోయి ఆ యొక్క మరి వండుకొని ఆ యొక్క మరి ఏశావు కూడా పోయినప్పుడు, తండ్రి నన్ను దీవించు, ఇదిగో నీ కుమారుణ్ణి నేను తీసుకొచ్చాను అనంటే, లేదు మరి నువ్వు ముందే నా దగ్గరకు వచ్చావు కదా నాయన అంటే, లేదు నాయన నేను నీ దగ్గరకు రాలేదని ఏడుస్తాడు. నాకంటే మరి చిన్నవాడు యాకోబు నన్ను మోసం చేశాడు అని చెప్పి మరి ఏడుస్తాడు. ఏడ్చి ఏమంటాడు తెలుసండి, ఒక్క దీవెన కూడా లేదా నాయన అంటే, ఒక్క దీవెన కూడా లేదు. వాడే ఆశీర్వదించబడినవాడు, వాడే దీవించబడినవాడు. మరి నీకు శాపవచనాలే ఉన్నాయి కానీ ఆశీర్వాద వచనాలు లేవు నాయన అని చెప్పి మరి ఒక్క ఆశీర్వాదాన్ని నాకు ఈ తండ్రి అంటే, లేదు అంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే అతను మరి ఏమంటాడు తెలుసా అండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఏశావు గురించి రాశాడు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 12వ అధ్యాయము 16వ వచనాన్ని చదివితే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. అంటే తన జ్యేష్ఠత్వాన్ని, స్వతహాగా దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినటువంటి వ్యక్తి. ఇతన్ని దేవుడు ఏమంటాడో తెలుసా అండి, వ్యభిచారి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏశావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి ఎవడైనా మీలో ఉంటాడేమో చూసుకొనుడి. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు వెతికాడట దాన్ని, కానీ అది దొరకలేదండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ ఆశీర్వాదము దొరకలేదు, ఆ ఆశీర్వాదము ఆయనకి దొరకకుండా పోయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా,
మరి యాకోబు మరి అన్న మరి ఏశావు ఇతన్ని చంపటానికి చూస్తాడు. చూసినప్పుడు ప్రియులారా మరి ఆ చంపటానికి చూసినప్పుడు వెంటనే మరి తల్లిదండ్రులు ఇద్దరు కలిసి వీళ్ళిద్దరూ మరి కొట్టుకొని చనిపోతారేమో అని చెప్పి యాకోబుని దగ్గరికి పిలిచి మరి ఇస్సాకు రెబకా ఇద్దరు కలిసి ఆశీర్వదించి మరి మీ మామగారి దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్పి ఇస్సాకు చెప్పడం జరిగింది. అతను మరి బెయేర్షెబా మార్గం గుండా పోతూ ఉంటే ప్రియులారా, ఆ యొక్క మార్గ మధ్యములో ప్రియులారా చూడండి 28వ అధ్యాయం ఆది కాండములో 28వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మరి యాకోబుకి ఒక నిచ్చెన కనబడుద్ది. దేవునికి స్తోత్రం. ఒక తాను ప్రొద్ది కుంకినందున అక్కడ అతను నిద్రపోవటానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక తలగడగా ఒక రాయిని పెట్టుకొని ఆయన నిద్రపోతూ ఉంటే ప్రియులారా అక్కడ ఒక కల కన్నాడట. చూడండి 28వ అధ్యాయము మరి 12వ వచనం నుంచి. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశమనంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె వగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. అదే వాగ్దానము ఇస్సాకుతో చేయబడ్డది, ఇదే వాగ్దానము అబ్రహాముతో చేయబడ్డది. నీ మూలముగా భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయ. నీ మూలముగా భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. నీవు ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పరమణ తట్టు నువ్వు మరి విస్తరించిపోతావు. నీ యొక్క గర్భఫలాన్ని నేను దీవిస్తాను, నీ భూఫలాన్ని దీవిస్తాను. దేవుడే డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక నిచ్చెన కనబడుతూ ఉన్నది. ఆ నిచ్చెన ఆకాశమును అంటుకున్నదండి. దేవునికి స్తోత్రం. ఆకాశమును అంటినటువంటి ఆ నిచ్చెనను చూస్తూ ఉన్నాడు కలలో యాకోబు. ఆ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ నిచ్చెన ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారే ఆ నిచ్చెన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ నిచ్చెన ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకంటే పరలోకానికి పోవాలంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఆ నిచ్చెన నేనే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారే ఆ యోహాను సువార్తలో 1వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చూస్తే అక్కడ ఆ నిచ్చెన నేనే అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ నిచ్చెన నేనే అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే యాకోబుకి ఇక్కడ ఆ నిచ్చెన అనుభవాన్ని అనగా ఆ నిచ్చెన ఎక్కేటువంటి అనుభవం, దిగేటువంటి అనుభవాన్ని దేవుడు మరి యాకోబుకి చూపిస్తూ ఉన్నాడు. నా ద్వారానే పరలోకానికి ఎక్కాలి, నా ద్వారానే నువ్వు పరలోకానికి చేరాలి, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పి సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ నిచ్చెన అనుభవం మరి దాన్ని చూసిన తర్వాత ఆ యొక్క యాకోబుకి మెలకువ వచ్చిందండి. మెలకువ రాగానే ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అంటాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పి తాను తలగడగా చేసుకున్నటువంటి ఆ యొక్క మరి రాయిని నిలవబెట్టి దాన్ని పాతి దాని మీద ఎనాయింటింగ్ చేశాడు. దేవునికి స్తోత్రం. ఎనాయింటింగ్ చేసి మరి నీవు నన్ను ఆశీర్వదిస్తానన్నావు,
నేను మా మామగారి దగ్గరికి వెళ్తున్నాను, నీవు నన్ను ఆశీర్వదించిన ఎడల, నీవు నన్ను దీవించిన ఎడల, ఇది ఈ యొక్క రాయిగా అభిషేకం చేసినటువంటి ఈ రాయి దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని చెప్పి ఆ యొక్క యాకోబు ఆ రాయి మీద నూనె పోసి అనాయింటింగ్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ నీవు నా మార్గమంతట్లో తోడుగా నీడగా ఉండి నాతో నువ్వు ఉన్న ఎడల మరలా నేను వచ్చి ఇక్కడ నీకు దశమ భాగం ఇస్తాను. నీవు నన్ను ఆశీర్వదిస్తే నాకు వస్త్రమనిచ్చి, నాకు భోజనమనిచ్చి, నాకు సమస్తమును దయచేసిన ఎడల నేను దశమ భాగం ఇస్తాను అని చెప్పి యాకోబు ఇక్కడే ప్రమాణం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు కూడా ప్రమాణం చేశాడు. ఏమంటాడో తెలుసండి, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళి చోట నేను దీవిస్తాను, నీకు తోడుగా ఉంటాను. అయితే వెళ్ళాడు, లాబాను దగ్గరికి వెళ్ళాడు, మామగారి దగ్గరికి వెళ్ళాడు, తన యొక్క అమ్మగారి యొక్క మరి అన్నగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వాళ్ళతో చేరాడు. దాదాపుగా 21 సంవత్సరములు అక్కడ కొలువు చేశాడు. వారి యొక్క మరి లాబాను యొక్క 2 కుమార్తెలను చేసుకున్నాడు. మొట్టమొదట లేయానిస్తాడు, ఆ తర్వాత రాహేలని. ఆ విధంగా మరి 4 భార్యలను చేసుకొని మరి 11 మంది కుమారులు మరి కన్నాడు. ఆ తర్వాత మరి 10 సార్లు తన జీతాన్ని మార్చాడు అని చెప్పి వాక్య భాగంలో మరి ఆ యాకోబు మరి చెప్తాడు. చెప్పిన తర్వాత ప్రియులారా, మరి తన యొక్క భార్యలను సందర్శించి వాళ్ళతో మాట్లాడి, మరి మీ యొక్క నాన్నగారు మనకేం చేశాడు, మరి నేను నా అన్న దగ్గరికి, మరి నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాను, మీరు కూడా నాతో వస్తారని అడిగినప్పుడు, మరి మా నాన్నగారు మాకేం చేశాడు అని చెప్పి వాళ్ళు కూడా బయలుదేరి అందరూ కలిసి వస్తూ ఉంటారండి. దేవునికి స్తోత్రం. వస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రియులారా, ఇక్కడే యాకోబు యొక్క జీవితం మలుపు తిరిగింది. ఎబ్బోకు రేవు దగ్గర, పెనియేలు ప్రాంతంలో ఎబ్బోకు రేవు దగ్గర అందరినీ ఏరు దాటించాడు, ఒక్కడే మిగిలిపోయాడు. ఏరు దాటించి ఒక్కడే మిగిలిపోయి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఈ యొక్క యాకోబు యొక్క జీవితంలో ఇదొక ప్రధానమైనటువంటి ఘట్టం. ఈ ఘట్టాన్ని బట్టే యాకోబు మరి మనం చదువుకున్న ముందుగా ఈ యొక్క పెనియేలు ప్రాంతంలో అనగా ఎబ్బోకు రేవు ప్రాంతంలో దేవునితో పెనుగులాడాడు. దేవునికి స్తోత్రం. యాకోబుకి తల్లి గర్భములో ఉన్నప్పుడు మొదలే పెనుగులాట అలవాటైపోయింది. దేవునికి స్తోత్రం. తల్లి గర్భములో తన అన్నతో పెనుగులాడినటువంటి వ్యక్తి, అంటే ఈయనకి పెనుగులాట తల్లి గర్భములోనే నేర్చుకున్నాడు. అంటే దేవుని యొక్క ఎన్నిక, దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడు చూడండి. ఆ పెనుగులాట ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? ఈరోజు పెనుగులాడేటువంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? ఇక్కడ యాకోబు ఈ పెనుగులాట ప్రార్థనలో ఏమంటాడు తెలుసండి? ఏమంటాడు తెలుసా? దేవుణ్ణి ఏమడుగుతాడో తెలుసా? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను అంటాడు. దేవునికి స్తోత్రం. 32వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు, మీరు తర్వాత చదువుకోండి. అయితే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను, నువ్వు నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం లేదా? ఆయనకి గొర్రెలు, మేకలు, ఎడ్లు, సమస్త పశువులు ఉన్నాయి, వెండి బంగారములతోటి ఉన్నాడు. ఇంకా ఆశీర్వాదం ఏంటి? ఒక విషయం తెలిసింది యాకోబుకి, అన్నగారు 400 మందితో వస్తున్నాడట. దేవునికి స్తోత్రం. 400 మందిని తీసుకొని తన తమ్ముడిని ఎదుర్కోవటానికి వస్తున్నాడు. మామగారు వెనక నుంచి వస్తున్నాడు. మధ్యలో ఏ దిక్కు లేకుంటే ఎవరి దిక్కండి? దేవుడే దిక్కు. దేవునికి స్తోత్రం. వెనక నుంచి మామగారు వస్తున్నాడు. మామగారికి చెప్పకుండా బయలుదేరాడు కదా. మామగారు వస్తున్నాడు, ముందు నుంచి అన్నగారు వస్తున్నాడు. నేను ఇరుకాటములో పడ్డాను. మా అన్నగారు వచ్చి నా పిల్లలను, పశువులను, మరి ఈ యొక్క గొర్రెలను, మేకలను అన్నింటినీ చంపేస్తాడేమో, నా యొక్క మరి పిల్లలు, మరి నా యొక్క భార్యలందరినీ చంపేస్తాడేమో, కోపంతో ఉన్నాడు కదా అనుకున్నాడు.
మరి దేవుని దగ్గర పెనుగులాట మొదలుపెట్టాడు. పెనుగులాట ప్రార్థన యాకోబుకి మరి కొత్త ఏం కాదు. తల్లి గర్భములో తన అన్న కంటే ముందు రావాలని పెనుగులాడాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, ఈ యొక్క యబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తూ మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తున్నాడు. సాయంకాలం ప్రార్థన మొదలేశాడు. మరి 32వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ మనకు కనబడుతున్నది పిల్లారా. మరి సాయంకాలం మొదలైనటువంటి ప్రార్థన, మరి పొదుగుకే ముందు మొదలైనటువంటి ప్రార్థన, మరి తెల్లవారేంత వరకు పెనుగులాడుతూనే ఉన్నాడు. ఒక నరుడు ఆయనతో పెనుగులాడటం చూస్తూ ఉన్నాడు, పెనుగులాడుతూ ఉన్నాడు. మరి ఆ యొక్క దేవుని దూత ఈయన గెలవలేకపోతుందట. దేవుని దూత ఈయన గెలవలేని పరిస్థితుల్లో ఒక తన్ను తన్నాడు దేవుని దూత. దేవుని దూత ఒక తన్ను తన్నితే ప్రియులారా, ఆయన యొక్క మరి తొడ గూడు వసిలిపోయిందట. దేవునికి స్తోత్రం. బెనుకు పట్టేసింది. అయినా కానీ కొట్టినా నువ్వే, చంపినా నువ్వే. నువ్వే. ఈ కాలుక లెక్క కొట్టేది నువ్వే, నిలవబెట్టేది నువ్వే, చంపేది నువ్వే, బ్రతికించేది నువ్వే, కొట్టుకో. వదిలేశాడంటే దేవునికి స్తోత్రం. యాకోబులో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం, యాకోబులో ఉన్నటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం. నువ్వు చంపినా నువ్వే, మళ్ళా బ్రతికిస్తావుగా. నువ్వు దేవుడువు కదా, నువ్వు సర్వశక్తిమంతుడువు కదా, నువ్వు లోకాన్ని సృజించిన వాడవు నువ్వే కదా, జీవులను బ్రతికించేవాడవు నువ్వే కదా. నన్ను కొట్టాయా పర్వాలేదు, నేను కుంటివాడినై నడుస్తాను పర్వాలేదు, నువ్వు కొట్టినా తన్నినా నేను నిన్ను వదిలిపెట్టను. మరి దేవుణ్ణి, బలవంతుడైనటువంటి దేవుణ్ణి, పరాక్రమశాలి అయినటువంటి దేవుణ్ణి, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుణ్ణి పట్టుకునేటువంటి శక్తి ఒక విశ్వాసకు ఉన్నదా అండి? ఉన్నదండి. దేవునికి స్తోత్రం. హోషేయ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. 12వ అధ్యాయం 3వ వచనం చదువమ్మ. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది చూడండి. ఎందుకు దేవుడు మరి ఆయన వదిలిపెట్టి పోలేకపోయాడు అన్నది అక్కడ రాయబడి ఉన్నది, చదవండి. కాబట్టి హోషేయ 12వ అధ్యాయం 2-3 వచనాలు. హోషేయ గ్రంథం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడుమను పట్టుకొనెను, మగసిరి గలవాడై దేవునితో పోరాడెను, దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి బ్రతిమాలెను. కన్నీరు విడిచి బతిమలాడట. 32వ అధ్యాయంలో కన్నీరు విడిచినట్లుగా లేదు, కానీ హోషేయ ఆ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. హోషేయ గ్రంథంలో కన్నీరు విడిచాడట. కన్నీరు మున్నీరుగా ఒక విశ్వాసి దేవుని దగ్గర కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే దేవుడు కదలడట అక్కడి నుంచి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి బంధించేశాడు. దేనితోటండి? కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించాయా, నువ్వు నన్ను దీవించు ప్రభా, నువ్వు దీవిస్తేనే నేను నిన్ను పోనీయను, నువ్వు దీవిస్తేనే నిన్ను పోనిస్తాను ప్రభా, లేకుంటే నేను నిన్ను పోనీయను అంటున్నాడు. యాకోబు నన్ను పోని, తెల్లవారుతుంది నన్ను పోని. 32వ అధ్యాయంలో అంటాడు,
యాకోబు తెల్లవారుతుంది కనుక నన్ను పోనీ అన్నప్పుడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీను. కాళ్ళు పట్టుకున్నాడు గట్టిగా. తన్నినా గుద్దినా కానీ, ఒక తన్నినా కానీ వదిలిపెట్టట్లేదండి. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నాడు. కన్నీటిని చూసి పరిశుద్ధుడు కదలట్లేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా పిల్లారా మరి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే ప్రభు దగ్గర దేవుడు ఆ కన్నీటిని చూసి నిన్ను వదిలిపెట్టడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసండి? నువ్వు నన్ను ఆశీర్వదించు, మరి నువ్వు నన్ను దీవించు అంటున్నాడు. నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. నీ పేరే అంటే అంటాడు, నా పేరు యాకోబు. నా పేరు యాకోబు. ఇక నీ పేరు యాకోబు కాదు. వాస్తవాన్ని ఒప్పుకున్నావు. మరి మీ తండ్రి గారి దగ్గర ఏం ఒప్పుకున్నావు నువ్వు? మరి ఏశావు అని చెప్పావు కదా. మరి యథార్థతలోకి వచ్చావా? వచ్చానయ్యా, నా పేరు యాకోబు. ఇప్పుడు దేవుని దగ్గర కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర దిద్దుబాటు చేసుకుంటున్నాడు. దేవుని దగ్గరగా కరెక్ట్గా మాట్లాడుతున్నటువంటి యాకోబుని దేవుడు చూశాడు. నీ పేరేంటంటే యాకోబు. కరెక్ట్గా చెప్పాడు. నీ పేరు నేను మార్చేస్తున్నాను. ఏంటి అనంటే, నీవు మనుషులతో పోరాడి గెలిచావు, దేవునితో పోరాడి గెలిచావు గనక నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలుగా మార్చినటువంటి దేవుడు ప్రపంచానికి ఈరోజు ఇజ్రాయేల్ దేశం అంటే పిల్లారా మరి ఆయన పేరు మీద ఒక దేశాన్నే దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఆశీర్వాదం తన యొక్క 12 మంది కుమారులకు వచ్చేసింది. ఆ కుమారులలో నుంచే, యోధా గోత్రము నుంచే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో అనేకులకి సువార్తను ప్రకటించారు. ఆయన ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరములు జీవించి మన పాపముల కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడు. ఆయన నమ్మినటువంటి ప్రతి బిడ్డ కూడా మరి ఇజ్రాయేలుగా పిలువబడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనమందరము కూడా యేసుక్రీస్తును నమ్మాము గనక మనమందరము కూడా ఆ యొక్క ఇజ్రాయేలుగా పిలువబడుతున్నాం. అబ్రహాము యొక్క సంతానంగా మనం పిలువబడుతున్నాం ప్రియులారా. మరి ఆశీర్వాదం అంటే మరి ఏంటి అని అంటే మిగులుబాటు. ఆశీర్వాదం అంటే మిగులుబాటు. ఎట్లా మిగులుబాటు తెలుసండి? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచంగా మరి 12 గంపలు మిగిలాయి. దేవునికి స్తోత్రం. యాకోబు కోరుకున్నది ఏంటి అంటే, నేను నా యొక్క సంపాదనలో నాకు మిగులుబాటు రావాలి, నాకు మిగులుబాటు రావాలి, నీ ఎదుట నేను ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. మరి దేవుడు ఆశీర్వదిస్తే ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియులారా ప్రపంచానికి ఇజ్రాయేలు అనగా యాకోబు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈరోజు ప్రపంచానికే ఆశీర్వాదం తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము విశ్వాసముతో తిరిగాడు. ఇస్సాకు ధ్యానించేవాడుగా ఉన్నాడు. యాకోబు ప్రపంచానికే ఆశీర్వాదం తెచ్చినటువంటి వ్యక్తిగా యాకోబుని మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆశీర్వాదంలో ఈరోజు నీవు నేను మనమందరము కూడా పాలు పంపులు పొందుకున్నాం. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును కాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. మనమందరం కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. రమ్య చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడి ఖండించండి. తండ్రికి వందనాలు ప్రభు. కనికర పడడానికి కోట్లాది స్థుతులు. జయబాబుని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి నీకు వందనాలు ప్రభు. కనికర పడడానికి కోట్లాది స్థుతులు. బుజ్జి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కిషోర్ని జ్ఞాపకం చేసుకోండి, శృతిని దీవించండి, వెంకన్న గారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అభిషేక్ని ఆశీస్సుని ముట్టుకోండి ప్రభు. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి. కెనడీ కుటుంబాన్ని, జడేని జషేని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. విజయరాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయా కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని, కనకరాజు గారి కుటుంబాన్ని, ఆయా నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని, లక్ష్మి జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని, జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని, జిల్లా వీరబాబు కుటుంబాన్ని,
గోపం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. అనసూయమ్మ గారి కుటుంబాన్ని, హైమావతి గారి కుటుంబాన్ని, కనకలక్ష్మి కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని, సామ్రాజ్య గారి కుటుంబాన్ని, రత్నమ్మ గారి కుటుంబాన్ని, మార్తమ్మ గారి కుటుంబాన్ని, దుర్గే గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. లుధియాన్ని జ్ఞాపకం చేసుకోండి అయా. జలమంచి శ్రీనివాస్ గారి కుటుంబం, జానయ్య గారి కుటుంబాన్ని, ఎంబాబు గారి కుటుంబాన్ని, ఎస్ వెంకటేష్ కుటుంబాన్ని, జేబ్స్ యాకే కుటుంబాన్ని, భాస్కర్ వీధి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. బొమ్మకు మురళి కుటుంబాన్ని, చక్రవర్తి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయా. నీకు వందనాలు. చక్రవర్తి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నున్ను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పాల్ వెంకటరత్నం గారి కుటుంబాన్ని, పూల్ సింగ్ గారి కుటుంబాన్ని, ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్ కుటుంబాన్ని, సైదులు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సత్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. శేఖర చింత కుటుంబాన్ని, శ్రీధర కసిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రామప్రసాద్ గారి కుటుంబాన్ని, రామేశ్వర కుటుంబాన్ని అయా నీకు వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. చక్రవర్తి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంధ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుమార్ గారిని దీవించండి. వారికి ఇచ్చినటువంటి ఆయా కుమార్తెని, కుమారుని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అదేవిధంగా తండ్రి కృపా గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీకు వందనాలు. వారి కుమారుడు ఆయా వారి యొక్క తండ్రి భర్త గారిని దీవించండి. మార్చి నడిపించే మహోన్నతుడానికి వందనాలు ప్రభా. కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అయా. తన కుమారుడి యొక్క మ్యారేజ్ విషయమే జ్ఞాపకం చేసుకోండి. మంచి అమ్మాయిని ఏర్పాటు చేసి నడిపించండి. వారి కుమార్తె విషయమే జ్ఞాపకం చేసుకోండి. నీ కుమార్తె యొక్క చేతి పనిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. కృపా గారిని ముట్టుకోండి ప్రభా. నీకు వందనాలు. కనికరం చూపించండి, దయ చూపించండి. శారద గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయా. నరేందర్ మ్యారేజ్ విషయం జ్ఞాపకం చేసుకోండి. నాగరత్నం గారి కుటుంబాన్ని, సరితాన్ని, లక్ష్మిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. స్వాతి కుటుంబాన్ని, సురేష్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించమని తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ జీవాధిపతిని చిత్తంలో నడిపించమని, లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డని, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశ్రయించమని తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ జీవాధిపతి నీ చిత్తంలో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రయించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడున్నప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకిని సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్.